వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ వుడెన్ క్యాబిన్. సో ఫ్రిడ్జ్లో ఏం లేదు, ఇప్పటిదాకా బిర్యానీ ఉండేది, మేము అది తినేస్తాం. కుషన్స్ కుషన్స్ అంటున్నాను, చలేస్తే దీని ఏమంటారు, నాకు రాదు కూడా ఇది ఆడడం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఇప్పుడు నేను క్యాబిన్ టూర్ ఇస్తాను మీకు. యా లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రాపర్ అడవుల మధ్యలో ఒక వుడెన్ హౌస్ అనమాట. సో వెనకాల మొత్తం అంతా అడవే ఉంది. ఆర్జీవి సినిమా ఫీల్స్ వచ్చాయి మాకు నైట్ వస్తుంటే. ఫస్ట్ పాటియోతో స్టార్ట్ చేద్దాము. ఇది ఒక ఎల్ షేప్ కనెక్టెడ్ పాటియో అనమాట. మెయిన్ ఎంట్రన్స్ నుంచి నా వెనకాల ఒక సిట్అవుట్ టేబుల్ అదంతా ఇచ్చారు. ఎందుకంటే ముందు ఎంట్రన్స్ దగ్గర గ్రిల్ చేసుకోవడానికి అవన్నీ ఉన్నాయి. సో ఊరికే అలా కూర్చొని ఎంజాయ్ చేసుకుంటూ తినడానికి. ఇప్పుడు కొంచెం ఇటు తిరిగితే సో బ్యూటిఫుల్ వ్యూ అండ్ చైర్స్ అవన్నీ ఉన్నాయి. ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ కూర్చొని మంచిగా టైం స్పెండ్ చేయడానికి అనమాట. సో ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ ఇల్లు ఇక్కడ ఉన్న వుడెన్ హౌసెస్ అన్నీ ఈ స్మోకీ మౌంటైన్స్, ఈ అడవుల్లో ఉన్న వుడ్ నుంచే కట్టినవంట. సో దట్స్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. సో ఇదనమాట పాటియో. కాఫీ టేబుల్స్, చైర్స్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాం రండి. వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ క్యాబిన్. రండి. డోర్ వెనకాల, మెయిన్ డోర్ వెనకాల ఒక షూ ర్యాక్ లాంటిది ఇచ్చారు జస్ట్ స్టోర్. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ అన్నిటికీ ఇలా ఎలుగుబంటి సింబల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఫారెస్ట్ అన్నిట్లో అవి తిరుగుతూ ఉంటాయన్నమాట. సో ఈ ఇల్లు మొత్తం ఎక్కడ చూసినా కూడా మీకు ఇలాంటివి కనిపిస్తాయి. ఈ వీడియోలో ప్రాపర్గా మీరు అబ్జర్వ్ చేస్తే, ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి ఒక చిన్న మినీ కిచెన్ ఉందన్నమాట. ప్రాపర్ సెటప్ చేసిన కిచెన్. మొత్తం బౌల్స్, ప్లేట్స్, డిష్ వాషర్, కట్లరీ అన్నీ ఉన్నాయి. సో దేనికి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. బేసిక్గా కాఫీ మేకర్, ఏమైనా కుక్ చేసుకోవాలంటే కుక్ చేసుకోవచ్చు. యా బేసిక్గా షుగర్, స్పైసెస్, బేసిక్ నెసెసిటీస్ అన్నీ అయితే ఇంట్లో ఉన్నాయి. ఏమైనా కావాలంటే తెచ్చుకొని కుక్ చేసుకోవాలంటే బయటకు వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఫ్రిడ్జ్ మాత్రం ఎంటీగా ఉంది. సో ఫ్రిడ్జ్లో ఏం లేదు, ఇప్పటిదాకా బిర్యానీ ఉండేది, మేము అది తినేస్తాము ఆ బిర్యానీ. సో కొంచెం ఇటు తిరిగితే యూ విల్ సీ దిస్ బ్యూటిఫుల్ డైనింగ్ టేబుల్. మేము మోస్ట్లీ ఈ ఉన్న 2 daysలో యూజ్ చేసిన ప్లేస్ ఇది ఒక్కటే అనమాట. ఎందుకంటే క్రిస్టియన్ అట్లా బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్. సో అందుకని నేను కూడా వీడియో ఎడిటింగ్ అవన్నీ ఇక్కడే కూర్చొని చేశాను. వీడియో ఎడిటింగ్ అంటే గుర్తొచ్చింది, దీని ముందు వీడియో చూసారా? మేము ఇక్కడికి వచ్చే వీడియో ఇవన్నీ చూసారా? లివింగ్ ఏరియా ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. చూడడానికి ఒక ప్రాపర్ వెకేషన్లో ఉన్న ఫీల్స్ వస్తుంది బికాస్ ఆఫ్ దిస్ హౌస్. చాలా వెల్ లిట్ ఉంది హౌస్ కూడా. మంచిగా కుషన్స్ కూడా ఉన్నాయి. సో చాలా కంఫీ ఉందన్నమాట. వెదర్ కూడా చాలా బాగుంది. సో మంచిగా యూ కెన్ సిట్ అండ్ లేజ్ అరౌండ్. టీవీ ఉంది ఏమైనా కావాలంటే. అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ ఇంకొక చిన్న క్యూట్ ఎలుగుబంటి ఉందన్నమాట. అలేస్తే చలి కాచుకోవడానికి ఒక ఫైర్ ప్లేస్ కూడా ఉంది మనకి, మేము వాడలేదు. అండ్ ఇవి కోస్టర్స్. సో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మేము దీన్ని టాస్ చేయడానికి వాడాము, హెడ్స్ అండ్ టైల్స్ అని చెప్పి, మా దగ్గర కాయిన్స్ లేక. సో ఇది ఇంకొక టేబుల్ అండ్ దట్స్ అనదర్ కౌచ్. అండ్ ఇక్కడ మనకు కావాలంటే ఆడుకోవడానికి గేమ్స్, సిడీస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ సిడీస్, కింద ర్యాక్లో అన్ని బోర్డ్ గేమ్స్ అవన్నీ ఉన్నాయి. సో దట్స్ ఇట్ ఫర్ హాల్. ఇప్పుడు బెడ్రూమ్లోకి వెళ్దాము రండి. సో ఇప్పుడు లివింగ్ ఏరియా అయిపోయింది కదా, పైన ఒక బెడ్రూమ్ ఉంది, మెయిన్ బెడ్రూమ్. సో ఇది పైన ఉన్న బెడ్రూమ్ అనమాట. ఇది చాలా స్పేషియస్గా కూడా ఉంది ఈ బెడ్రూమ్. పెద్ద బెడ్, 2 sides టేబుల్స్, 2 lamps. అండ్ ఇక్కడ చాలా కామెడీగా టీవీ ఇక్కడ దాక్కుని ఉందన్నమాట. కబోర్డ్ లోపల ఉంది టీవీ. ఎందుకంటే అక్కడ మేబీ వాల్ మౌంట్ ఏమైనా ఇష్యూ ఏమో. సో లోపల ఉంది కబోర్డ్. అండ్ ఇక్కడ మనకి యాక్చువల్లీ ఇది 6 members ఉండడానికి క్యాబిన్ అనుకుంటా. 6 members ఉండగలిగే క్యాబిన్ అనమాట. కెపాసిటీ బేసిక్గా 6 members. సో ఎక్స్ట్రా ఏమైనా పిల్లోస్ లేదంటే మనకి కంఫర్టర్స్ అవన్నీ కావాలంటే ఇక్కడ పిల్లోస్ ఉన్నాయి. అండ్ యా బెడ్షీట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఏ ఇబ్బంది ఉండదు.
అండ్ ఇక్కడ కూడా ఒక మిర్రర్ అండ్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ. సో ఇక్కడ నుంచి ఎప్పుడన్నా ఒక ఎలుగుబంటి నడుచుకుంటూ వస్తే బాగుండు. సో మీకు ఈ రూమ్లో మోస్ట్ స్కేరియస్ట్ పార్ట్ చూపిస్తాను అనమాట. యా, ఈ బేర్ ఫర్. మేము రాగానే మేము ఇమాజిన్ మార్నింగ్ 3 o'clock వచ్చి ఓపెన్ చేయగానే ఇది కనిపించింది మాకు. ఎంత స్కేరీగా అనిపించిందో. ఫస్టే అసలు ఇల్లు బయటే మొత్తం స్కేరీగా అలా అనిపించింది. అలాంటిది డోర్ ఓపెన్ చేసి ఆ టైంలో లోపలికి వస్తే ఇంకా స్కేరీగా అనిపించింది. అండ్ ఇక్కడ అంతా ఫారెస్ట్ థీమ్ ఉంటుందన్నమాట మొత్తం. సో ఈ హ్యాంగర్స్ కూడా ఇలా డీర్స్ ఇవి కూడా కనిపిస్తాయి. నిన్న మేము చూసామన్నమాట వీటిని. సో హ్యాంగర్స్ కూడా అందుకే ఇలా ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ బాత్రూమ్. ఈ బెడ్రూమ్కి అటాచ్ అయింది ఒక మంచి మిర్రర్. చాలా పెద్ద బాత్ టబ్ ఉంది ఇక్కడ. సో అక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మనకి ఇక్కడ షవర్ రూమ్ ఉంది. వీళ్ళు ప్రాపర్గా టవల్స్ అన్ని అరేంజ్ చేసి పెట్టారు. ఇప్పుడు మీకు ఏం కనిపించట్లేదు, ఎందుకనంటే మేము చెక్అవుట్ చేస్తున్నాం కాబట్టి. చెక్అవుట్ చేసేటప్పుడు తీసుకుంటున్న వీడియో ఇది, అందుకే టవల్స్ అవి ఏం లేవు. లేకపోతే నీట్గా డియర్ కొమ్ములు ఉంటాయి కదా, డీర్ కొమ్ములు అలా అన్ని రెడీ చేసి పెట్టారనమాట. సో చాలా బాగుంది. అండ్ ఈ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఒక క్లాజెట్ ఉందన్నమాట. సో ఈ క్లాజెట్ నేను ఓపెన్ చేయట్లేదు, ఎందుకంటే దీంట్లో అన్ని బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అవన్నీ ఉన్నాయి. సో యా, కిందకి వెళ్దాం. ఇది ఒక డ్యూప్లెక్స్ క్యాబిన్ అనమాట. కిందకి ఇలా స్టేర్స్ ఉన్నాయి. కింద ఇంకొక బెడ్రూమ్ ఉంది, మీకు అది చూపిస్తాను రండి. సో ఇలా స్టెప్స్ దిగుతూనే మనకి లివింగ్ ఏరియా, ఇంకొక లివింగ్ ఏరియా ఉందన్నమాట. ఇక్కడ కూడా ఒక మంచి టీవీ అండ్ కూర్చోడానికి రిక్లైనర్, సోఫా, టేబుల్ అన్నీ ఉన్నాయి. సో మనం ఆడుకోవడానికి ఇక్కడ పూల్ టేబుల్ కూడా ఉంది. మేమైతే ఆడలేదు, ఐ థింక్ మనం అట్లా ఆడినట్టున్నారు. నాకు రాదు కూడా ఇది ఆడడం. సో యా, ప్రాపర్గా వెకేషన్కి వచ్చి ఎంజాయ్ చేస్తూ మంచిగా ఒక 4-5 days ఉండాలి అని అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ స్టే అనమాట. అన్నీ ఉన్నాయి. అండ్ బై ద వే మేము ఇది ఎయిర్బిఎన్బి వెబ్సైట్ నుంచి బుక్ చేసుకున్నాము. సో ఆ పూల్ టేబుల్ నుంచి కొంచెం ముందుకు వస్తే నా లెఫ్ట్ సైడ్లో వాషింగ్ మెషిన్, డ్రైయర్ అవన్నీ ఉన్నాయి. ప్రస్తుతం వాషింగ్ మెషిన్ ఇస్ ఫుల్లీ లోడెడ్, నేను అందుకే చూపించట్లేదు. అంటే టవల్స్ అవన్నీ యూజ్ చేసినవి ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ఎలక్ట్రిసిటీ రూమ్, ఇది కూడా చూపించట్లేదు, అది ఎనీవేస్ లాక్ అయింది. అండ్ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ బెడ్రూమ్. సో ఇది చాలా కాంపాక్ట్ అనమాట బెడ్రూమ్. సో పెద్ద బెడ్, దాని పక్కన ఒక బెడ్ సైడ్ టేబుల్, బెడ్ ల్యాంప్ అండ్ డ్రావర్స్ కూడా ఉన్నాయి, చెస్ట్ ఆఫ్ డ్రావర్స్, ఒక చిన్న మిర్రర్ రెడీ అవ్వడానికి. అండ్ బెడ్రూమ్లో పడుకొని టీవీ చూడాలి అని చాలామంది అనుకుంటారు కదా, సో వాళ్ళ కోసం టీవీ. అండ్ దిస్ ఇస్ ద బెడ్రూమ్. నాకైతే బాగా నచ్చింది ఏంటి తెలుసా, సో ఇక్కడ నుంచి ప్రాపర్గా మొత్తం అంతా అడవి అనిపిస్తుంది అనమాట రెడీ అయ్యేటప్పుడు. సో పొద్దున్న లేవగానే ఈ వ్యూ చూసుకుంటూ లెగిస్తే సూపర్ ఉంటుంది. అండ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు బెడ్షీట్స్ మీద కూడా ఎలుగుబంట్లు అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఎక్కడ చూసినా కనిపిస్తాయంట ఖచ్చితంగా. మాకు కూడా నిన్న కనిపించాయి బై ద వే. అండ్ ఇలా బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే రైట్ సైడ్లో వాష్రూమ్ ఉంది. డోర్ ఓపెన్ చేయగానే ఇది క్లాజెట్. క్లాజెట్లో పెద్దగా చూపించడానికి ఏం లేవు, అందుకే ఏం చూపించట్లేదు నేను. అండ్ దిస్ ఇస్ అనదర్ బాత్రూమ్ అనమాట. ఇది చాలా కాంపాక్ట్, అంటే ఆ బెడ్రూమ్కి అటాచ్డ్ లోపల లేదు కాబట్టి ఇక్కడ బాత్ అనమాట. సో యాజ్ యూజువల్ ఇది బాత్ టబ్ అండ్ దిస్ ఇస్ స్మాల్ షింక్ అండ్ మిర్రర్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ బెడ్రూమ్. అవన్నీ కాదు, ఇప్పుడు మీకు ఈ మొత్తం ఇంటికే నేను ఒక హైలైట్ చూపిస్తాను రండి. పైన 2 ప్యాటియోస్ చూసారు కదా, కింద కూడా ఒకటి ఉంది. సో ఇది ఏంటంటే డైరెక్ట్ అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో మొత్తం అడవిలోకి వెళ్ళిపోవచ్చు అనమాట. మాకు భయం కూడా వేసింది మధ్యలో ఏమన్నా వస్తాయేమో అని చెప్పి. అండ్ ఇక్కడ కూడా 2 chairs అండ్ 1 table అన్నీ ఉన్నాయి. వెరీ బ్యూటిఫుల్, చాలా పీస్ఫుల్గా కూడా ఉంది, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. జస్ట్ ఒక గెట్ అవే లాంటిది అనమాట. అండ్ నేను చెప్పింది ఏంటంటే ఇంట్రెస్టింగ్ థింగ్, జకూజీ. ఇది హాట్ వాటర్ టబ్ బేసిక్గా హాట్ వాటర్ పూల్ అనమాట. వాటర్ ఎప్పుడు ఇలా హాట్గానే ఉంటాయి. సో వచ్చి కూర్చొని మంచిగా ఒక పూల్ టైం అలా ఎంజాయ్ చేస్తూ టైం స్పెండ్ చేయొచ్చు. దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్. మేము ఇది కూడా యూజ్ చేయలేదు, ఎందుకంటే మాకు టైం లేదు, మేము వచ్చిన 2 daysకే కాబట్టి. సో ఇది
ఈ బ్యూటిఫుల్ హోమ్. మేము 2 డేస్కే ఉండడానికి వచ్చాము. మాకు పెద్దగా సాటిస్ఫాక్షన్ ఏం లేదంటే టైం ప్రాపర్గా స్పెండ్ చేయలేకపోయామని. ఒకవేళ కనుక ఎవరైనా యూఎస్లో ఉండే వాళ్ళు వస్తుంటే ప్రాపర్గా ప్లాన్ చేసుకొని రండి. మాది చాలా ఇంప్రాంప్టివ్ ట్రిప్ కాబట్టి మేము 2 డేస్కే వచ్చాము. దిస్ ఇస్ ద క్యాబిన్ టూర్. మీకు కనుక ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ కామెంట్. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఐ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.